వెల్కమ్ టు పాయింట్ మీడియా. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దిబుల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2 దశాబ్దాల తర్వాత కరణ్ జోహార్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష సెలెక్ట్ అయినట్లు ఇప్పటికే బాలీవుడ్ మీడియా సహా అన్ని మెయిన్ స్ట్రీమ్స్ లోనూ వైరల్ అయింది. మూవీ టీం నుంచి కూడా అది కన్ఫర్మ్ అయినట్లే వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఉందా, ఆమె స్థానంలో సమంతను తీసుకున్నారా అన్న కొత్త డౌట్ రైజ్ అవుతోంది. ఎందుకంటే సల్మాన్ సరసన సమంతని ఎంపిక చేసినట్లు మరో వార్త తెరపైకి వచ్చింది. దీంతో సల్మాన్ సరసన అసలు హీరోయిన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. త్రిషని ఎంపిక చేశారా, సమంతను తీసుకున్నారా, లేక ఇద్దరిని ఎంపిక చేశారా అన్న కొత్త చర్చ నెట్టింట మొదలైంది. త్రిష ఇప్పటికే బాలీవుడ్ లో కట్టామిట్టాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్ళీ హిందీలో సినిమా చేయలేదు. ఈమెకు అవకాశాలు వచ్చి చేయలేదా, రాక చేయలేదా అన్నది పక్కన పెడితే సౌత్ లో మాత్రం కొనసాగింది. ఇక సమంత కొన్నాళ్ళుగా బాలీవుడ్ అవకాశాల కోసం ఎంత సీరియస్ గా ప్రయత్నాలు చేస్తుందో తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సీటాడెల్ సిరీస్ లో ఛాన్స్ అందుకుంది. ఇండియన్ వర్షన్ సీటాడెల్ కి ఎంతో టఫ్ కాంపిటీషన్ ఉన్నా అందులో సమంత ఛాన్స్ అందుకొని సర్ప్రైజ్ చేస్తుంది. తెలుగులో వచ్చిన ఖుషి మూవీ తర్వాత హెల్త్ విషయమై బ్రేక్ తీసుకుంది. దీంతో ఆమె నుండి వచ్చే సినిమా ఏది అంటూ నెటిజన్లు కూడా తెగ ఆరాటపడుతున్నారు. మరి ఇప్పుడు ది బుల్లో త్రిషని పక్కకు నెట్టి సమంతకి ఛాన్స్ దక్కుతుందా అన్నది తెలియాలి. కాగా ప్రెసెంట్ త్రిష కూడా అజిత్ చిరంజీవి సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది. సో త్రిషకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ ప్లేస్ లోకి సమంత వచ్చిందా అనే టాక్ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా సల్మాన్ పక్కన నటించేది ఎవరో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.